గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూసారంటే ఐ ప్లెడ్జ్ టు బీ ఎక్సలెంట్ ఆర్ బీ ఎక్స్ట్రీమ్. సో ఇది ఈ 2024కి పెట్టుకున్నటువంటి అటామీ గ్లోబల్గా పెట్టుకున్నటువంటి క్యాప్షన్ అండి. సో ఇందులో బీ ఎక్స్ట్రీమ్ అంటే నేను ఓన్లీ అటామీ మాత్రమే చేస్తాను, ఇంకా వేరేది ఏది కూడా చేయను అని చెప్పేసి. సో అందులో ఆ చేసేటువంటి పనిని ఎక్సలెంట్గా చేస్తాను. ఏదైతే చేస్తున్నామో మనం రోజు ఒక హాఫ్ అన్ అవర్ దీనికోసం కేటాయించవచ్చు, లేదా 1 అవర్ కేటాయించవచ్చు, లేదా రోజు మొత్తం కూడా కేటాయించవచ్చు. చేసేటువంటి పనిలో ఎక్సలెన్సీ కనపడేటట్లుగా చేయటం. సో ఇప్పుడు మనం చాలామంది డిస్టర్బ్ చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రారు. బట్ మనం ఇక్కడ ఒక లెవెల్లో బిజినెస్ చేసి కొంత టీంని ఫామ్ చేసుకొని కొంత ఇన్కమ్ ఎర్న్ చేస్తా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు, సార్ మీకు చాలా టీం ఉంది, మీరు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మీరు మా బిజినెస్లోకి వస్తే ఇంకా ఎక్కువ సంపాదించగలరు, ఇంకా త్వరగా మీకు డబ్బులు వస్తాయి అనే విధంగా మనకి కొత్త కొత్త ప్లాన్స్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతిదీ కూడా టెంప్టింగ్గానే ఉంటుందండి. మనం దాన్ని వింటే ప్రతిదీ కూడా టెంప్టింగ్గా ఉంటుంది. సో మనం దానికి అసలు వినటానికే వాళ్ళకి టైం ఇచ్చాము అని అంటే మనం ఇక్కడ ఎక్స్ట్రీమ్గా లేము అని చెప్పేసి. సో మనం ఏదైతే ఇప్పుడు నేను అటామీ బిజినెస్ చేయాలని ఒక 3.5 years బ్యాక్ డెసిషన్ తీసుకున్నా. సో నేను మళ్ళీ ఇంకొకటి ఏదన్నా చూస్తున్నాను అని అంటే నేను ఇక్కడ ఇంకా నేను తీసుకున్నటువంటి డెసిషన్ మీద నాకే నమ్మకం లేదు. సో అంటే నన్ను నేను నమ్మనప్పుడు ఎంతవరకు నేను సక్సెస్ అవ్వగలుగుతాను? సో అలా మీరు గమనించారనంటే ఇవాళ యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి న్యూస్ కూడా చాలా త్వరగా స్ప్రెడ్ అవుతా ఉంది. మీకు యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, సూర్య అని, బీయింగ్ లిమిట్లెస్ అని, కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇన్స్పైరింగ్ స్టోరీస్ని వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే ఈవెన్ రీసెంట్గా చూసినా కానీ 4th క్లాస్ చదువుతూ డ్రాప్ అయినటువంటి ఒక పర్సన్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా ముందుండటం జరిగింది. సో ఇవాళ అతను ఆ చెస్ ఛాంపియన్గా ఎంత ఇన్కమ్ తీసుకున్నాడంటే మోర్ దెన్ 15 crores, 15 కోట్లకు పైగా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఏజీ 22. సో 4th క్లాస్ అని అంటే అరౌండ్ ఒక 9 years ఉంటాయి. సో 22లో ఒక 9 years పోతే 13 years. 13 years ఆయన ఎక్స్ట్రీమ్గా చెస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే అందులో ఎక్సలెంట్ అయ్యి ఇవాళ వరల్డ్ ఛాంపియన్గా ముందుండటం జరిగింది. సో ఆ, 13 సంవత్సరాలు ఉన్నందుకు మోర్ దెన్ 13 కోట్లు ఒక్కసారిగా అమౌంట్ రావటం జరిగింది. సో అది ఇవాళకి ఇవాళ వచ్చింది కాదండి. సో అది ఇంపార్టెంట్. ఆయన ఇప్పుడు చాలామంది పిల్లల్ని నేను కూడా గమనిస్తూ ఉంటా. మా వాడు మార్నింగ్ 7కి షటిల్కి వెళ్తాడండి, ఈవినింగ్ 5కి డ్రాయింగ్ క్లాస్కి వెళ్తాడు, సండే వస్తే క్రికెట్ క్లాస్కి వెళ్తాడండి. సో ఇట్లా మల్టిపుల్గా ప్రతి ఒక్కరు కూడా అంటే ఫ్యాషన్ అయిపోయింది, ఒకరిని చూసి ఒకరు. బట్ ఆ గుకేష్ వాళ్ళ పేరెంట్స్ చేసినటువంటి పని ఏంటి అని అంటే ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేయించారు. మీరు ఆలోచించండి, వాళ్ళ ఫాదర్ ఒక డాక్టర్, వాళ్ళ మదర్ కూడా ఆల్మోస్ట్ డాక్టర్. అటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక పిల్లాన్ని 4వ తరగతి చదువుతున్నప్పుడు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా చెస్ ఆడుకోరా అని చెప్పేసి ఎంతమంది పర్మిషన్ ఇస్తారు? సో వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఈరోజు ఆ ఎక్స్ట్రీమ్ డెసిషను వాళ్ళ బాబుని, గుకేష్ని ఎక్సలెంట్ చేసింది. 13 సంవత్సరాల్లో వాళ్ళు మోర్ దెన్ 13 కోట్లు గిఫ్ట్గా తీసుకోవడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్కి. సో ఇంకా నెక్స్ట్ 1 yearలో మోర్ దెన్ 13 crores ఎర్న్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. సో చాలామంది వచ్చేస్తారు. సో మీరు మీ సీక్రెట్ ఇదిగోండి, మా మా ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మీరు అంతా ఎక్సలెంట్ అయ్యారు అని చెప్పేసి యాడ్ చేయండి అని చెప్పేసి చెప్తారు. సో దానికి వాళ్ళు కోట్లు కుమ్మరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇవాళ ఆ ఇన్ఫ్లుయెన్స్ అతనికి ఉంది కాబట్టి ఆ విధంగా అడుగుతున్నారు.
ఇప్పుడు చాలా మంది కూడా వచ్చి మనకి రకరకాల ప్లాన్స్ చెప్తున్నారు అని అంటే మన దగ్గర ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో దాన్ని ఉపయోగించుకొని మనం ఇందులో ఎక్సలెంట్ అవ్వాలి. అంతేగాని ఆ మధ్యలో దాన్ని గనక టేకప్ చేశాము అని అంటే ఏమవుతుంది? ఇందులో మనం ఎక్సలెంట్ అవ్వలేము, వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఎక్సలెంట్ అవ్వలేము. మళ్ళీ ఇంకొకరు వచ్చి ఇంకొకటి చెప్తారు, ఎందులో కూడా ఎక్సలెంట్ అనేది అవ్వలేము. అందుకని అట్లీస్ట్ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తూ ఉంది 2025. సో ఇప్పటి వరకు ఇప్పుడు చాలామంది నేను చూస్తానే ఉన్నాను ఆ విధంగా చేతులు కాళ్ళు కాల్చుకొని ఆ డబ్బులు పోయిన తర్వాత, మాట పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ అటామీనే చేస్తాము అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ముందుకు రావడం జరుగుతూ ఉంది. సో 2 ఇయర్స్ టైం వేస్ట్ చేసుకున్నారు. నేను దాన్ని టైం వేస్ట్ అని కూడా కన్ను, నేర్చుకున్నారు. తెలుసుకోవడానికి వాళ్ళకి 2 ఇయర్స్ పట్టింది. నేను కూడా బిజినెస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నా ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసింది February 15, 2021. బట్ నేను ఈ బిజినెస్ చేయాలని డెసిషన్ తీసుకుంది April 2. అంటే ఒక 45 డేస్ నేను కూడా టైం వేస్ట్ చేశా. సో ఇప్పుడు రేపు ఇంపీరియల్ మాస్టర్ అయిన తర్వాత ఈ 45 డేస్ టైం నాకు వేస్ట్ అయింది, ఇంపీరియల్ మాస్టర్ అవడానికి లేట్ అయింది అని అనుకుంటే 45 డేస్లో వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత? 3 కోట్లు. సో 3 కోట్ల రూపాయలు నేను లాస్ పోయినట్లే. ఆ విధంగా నేను ఆలోచిస్తూ ఓన్లీ ఎక్స్ట్రీమ్గా అటామీనే బిజినెస్ని దీని గురించి చేసుకుంటూ ఇందులో ఎక్సలెంట్ అవ్వటం జరిగింది. సో ఇందులో ఎక్సలెంట్ అయినటువంటి కారణంగా నాకు వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అని అంటే సౌత్ ఇండియాలో ఆర్ మన తెలుగు స్టేట్స్లో ఫస్ట్ ఆటో సేల్స్ మాస్టర్ అవ్వటం జరిగింది. సో దాని కారణంగా ఇవాళ ఎవరన్నా ఒక కొత్త వ్యక్తి అటామీ కస్టమర్ కేర్కి కాల్ చేసి అటామీ గురించి అడిగినప్పుడు మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటి అనేది కనుక్కొని వాళ్ళ లీడ్ కంపెనీ డైరెక్ట్గా నాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకి కూడా నా నెంబర్ ఇచ్చేసి మీరు ఇతన్ని కనెక్ట్ అయ్యారు అని అంటే మీకు కావాల్సిన ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, రావటం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఆ విధంగా కంపెనీ కస్టమర్ కేర్ కూడా నన్ను రిఫర్ చేస్తూ ఉన్నారని అంటే నేను ఎక్స్ట్రీమ్గా అటామీ బిజినెస్ మాత్రమే చేస్తూ ఉన్నాను. సో దీంట్లో నేను ఎక్సలెంట్ అయ్యాను కాబట్టి నాకు వాళ్ళు అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ కారణంగా నేను గత 4 నెలలుగా పాప పుట్టి ఇంటి దగ్గరే ఉంటున్నా కానీ కొత్త రిజిస్ట్రేషన్స్ చేయగలుగుతా ఉన్నా, రిటైల్ చేయగలుగుతా ఉన్నా, అట్లనే నా ఇన్కమ్ని పెంచుకోవటానికి చేయగలుగుతా ఉన్నా. సో ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చినటువంటి బిజినెస్. సో ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక 3.5 ఇయర్స్లో ఈరోజు నా పొజిషన్. సో మీరు కూడా అంటే ఎక్స్ట్రీమ్గా ఒకదాన్ని చూస్ చేసుకొని మీరు చేయగలిగితే, అందులో మీరు ఎక్సలెంట్ అయితే ఆటోమేటిక్గా మనీ ఫ్లో అవుతుందండి. అలా కాకుండా ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని పైప్ లైన్ తోటి మనం కంపేర్ చేస్తాం. సో ఈ పైప్ లైన్ అనేది లైక్ ఇప్పుడు ఒక చోట వాటర్ బాగా ప్లెంటీగా ఉంది, దాన్ని మనం పైప్ ద్వారా తీసుకొచ్చుకోవాలి. సో ఆ పైప్ ద్వారా తీసుకొచ్చుకోవాలన్నప్పుడు ఒక 10 పైపులు వేసిన తర్వాత మళ్ళీ అరే ఇక్కడ వాటరు కొన్ని రోజులకు పోతాయంట, ఇక్కడ ఉంటాయో ఉండవో, ఇంకో చోట ఇంకా ఎక్కువ వాటర్ ఉన్నాయి, అక్కడి నుంచి పైపులు వేద్దామని చెప్పేసి మళ్ళీ అక్కడ ఒక 10 పైపులు వేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక చోట వాటర్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ అక్కడ మళ్ళీ పైప్ లైన్ వేయటం స్టార్ట్ చేస్తాం. అక్కడ ఒక 10 పైపులు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక న్యూస్ వస్తుంది. సో ఇట్లా ఏ ఒక్క పైప్ లైన్ కూడా మన దాకా రీచ్ అవ్వదు, మన ఇంటి దాకా రీచ్ అవ్వదు. సో ఇక్కడ పైప్ లైన్ మీన్స్ మనం ఏదైతే నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నామో ఒక్కొక్కరిని స్పాన్సర్ చేసుకుంటూ ఒక్కొక్క కస్టమర్ని తయారు చేసుకుంటూ అట్లా వెళ్తూ ఉండటం. అక్కడ ఉన్నటువంటి ఆ పాండ్ లేదా ఆ లేక్ ఏదైతే ఉందో అది అటామిక్ కంపెనీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందులో వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది మనీ. సో ఒక పైప్ లైన్ మనం కరెక్ట్గా వేస్తే ఏమవుతుంది? దానికి టైం పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా 5 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పుడు చెస్ ఛాంపియన్ అయినటువంటి గుకేష్కి 13 సంవత్సరాలు పట్టింది. ఒక్క రోజులో ఏది కాదు, ఒక్క సంవత్సరంలో ఏది కాదు, 13 సంవత్సరాలు పట్టింది. సో అట్లా
ఆ విధంగా మనం పైప్ లైన్ని ఫినిష్ చేయగలిగితే అందులో నుంచి వచ్చేటువంటి వాటర్, అందులో నుంచి వచ్చేటువంటి మనీ ఏదైతే ఉందో ఫ్లో అనేది తగ్గకుండా వస్తూనే ఉంటుంది. సో అందుకనే ఒక్కదాన్ని ఎక్స్ట్రీమ్గా చూస్ చేసుకొని ఆ ఒక్క దాంట్లో ఎక్సలెంట్ అవ్వటం అనేది ఇంపార్టెంట్. అది ఫినిష్ అవుతుంది. సో అట్లా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇవాళ నేను బిజినెస్ చేయగలుగుతున్నా అండి. సో బయటికి వెళ్ళకుండా కూడా, బట్ ఆల్రెడీ మనకంటూ కొంత టీం ఫామ్ అయింది కాబట్టి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఎవరు కాల్ చేసినా వాళ్ళకి రైట్ టైంలో ఆన్సర్ చేయటము, వాళ్ళకి కావాల్సినటువంటిది సర్వీస్ ఇవ్వడము జరుగుతూ ఉంది. సో మీరు 2025కి ఇంకొక 1 వీక్ ఉంది. ఈ 1 వీక్లో మీరు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ట్రీమ్గా అటామీ బిజినెస్ మాత్రమే చేయాలి అనేటువంటి డెసిషన్ తీసుకోండి. ఇందులో ఎక్సలెంట్ అవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్సలెంట్ అయిన రోజు ఆటోమేటిక్గా డబ్బులు రావడం అనేది జరుగుతుంది. సో దీనికి అటామీ మా చేత ప్లెడ్జ్ చేయించుకొని ఈ పోస్టర్ వాళ్ళు మాకు తయారు చేసి పంపించి ఆ, మేలో జరిగినటువంటి లీడర్స్ మీటింగ్లో, ఆటో సేల్స్ మాస్టర్స్ లీడర్స్ మీటింగ్లో ఈ విధంగా వాళ్ళ కెమెరాతోటి ఫోటో తీసి ఈ పోస్టర్ తయారు చేసి, సో దీన్ని ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోండి మీరు అని చెప్పేసి పంపించడం జరిగింది. మీరు చూసారంటే నా వాట్సాప్కి ఇదే ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది, ఫేస్బుక్కి ఇదే ఉంటుంది, తర్వాత యూట్యూబ్కి ఇదే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఇదే ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. సో దాని మీనింగ్ అది. ఆ విధంగా నేను ఎక్స్ట్రీమ్గా అటామీ మాత్రమే చేయాలి అనేటువంటి డెసిషన్ తీసుకొని ఇందులో ఎక్సలెంట్ అయ్యాను కాబట్టే ఈరోజు బిజినెస్ అనేది జరుగుతూ ఉంది. సో మనం ఈ బిజినెస్ని సింపుల్గా కూడా స్టార్ట్ చేయొచ్చు అండి. మీరు ఏదైనా సరే ఒక 2-3 ప్రొడక్ట్స్ ఒక 10,000 పీవీ జరిగేటట్లుగా మినిమం చూస్ చేసుకొని వాటితోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కొత్త రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు ఎందుకు రిజిస్టర్ అయ్యారు, ఏ ఉద్దేశంతో రిజిస్టర్ అయ్యారు, వాళ్ళు వాళ్ళల్లో ఆ ఎగ్జైట్మెంట్ తగ్గే లోపే వాళ్ళ చేత మినిమం 10,000 పీవీ అనేది కంప్లీట్ చేయించాలి. సో దానికోసం మీరు పేస్టు, బ్రష్, స్పిర్లోనా చూస్ చేసుకోవచ్చు. లేదనంటే ఇట్లా ఫోమ్ క్లెన్జర్, హైడ్రాసెట్, స్పిర్లోనా, ఎనీ ప్రోడక్ట్. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ, నాకు బ్రష్ వద్దు, ఓన్లీ పేస్ట్ ఒక్కటే చాలు, సో నాకు స్పిర్లోనా వద్దు, షాంపూ హెయిర్ టానిక్ చాలు. సో ఇట్లా వాళ్ళ బడ్జెట్ని బట్టి ఏదో అప్పుడు వాళ్ళ ద్వారా ఎంతో కొంత మనం పీవీ రావాలి అని చెప్పేసి ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు ప్రోడక్ట్ తీసుకోకపోయినా ఇబ్బంది లేదండి. దయచేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అనుకుంటే షాంపూ, హెయిర్ టానిక్, స్పిరులోనా ఇవి 3 మినిమం వాడాలి. వాళ్ళు ఇంకా డబ్బులు పెట్టగలిగితే వాళ్ళకి మీరు కండిషనర్ ఇవ్వచ్చు, హెయిర్ ఆయిల్ సజెస్ట్ చేయొచ్చు. సో స్పిరులోనాతో పాటు ఒమేగా 3 కానీ లేదా పొమోగ్రానైట్ కానీ సజెస్ట్ చేయొచ్చు. సో మినిమం ఆ 3 ప్రోడక్ట్లు ఇవ్వాలి. అట్లనే పేస్ట్ ఇచ్చిన వాళ్ళకి బ్రష్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. సో అప్పుడే దాని యొక్క ఆ ఎక్సలెన్స్ అనేది వాళ్ళకి తెలిసేది. లేకపోతే వాళ్ళు ఏదైతే ఆ అరిగిపోయినటువంటి బ్రష్ లేదా రఫ్గా బ్రిస్టిల్స్ ఉన్నటువంటి నైలాన్తో తయారైనటువంటి బ్రిస్టిల్స్ ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ బ్రష్లు యూస్ చేస్తారో ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలియదు. మేబీ కొంతవరకు రిజల్ట్ రావచ్చు, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి త్వరగా రిజల్ట్ రావాలి అనుకుంటే పేస్ట్తో పాటు బ్రష్ కూడా ఖచ్చితంగా రెఫర్ చేయండి. ఒక బ్రష్ సెట్ 6,200 పీవీ వస్తుంది. ఒక 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ 850 పీవీ వస్తూ ఉంది. ఒక స్పిర్లోనా 3,000 పీవీ. ఇవి 3 యూజ్ చేయగలిగితే ఎటువంటి డెంటల్ ప్రాబ్లం అయినా ఎంత పెయిన్ ఉన్నా కానీ అది సాల్వ్ అవ్వటానికి అవకాశం ఉంది. 10,000 పీవీ అయిపోతుంది, 10,050 పీవీ వస్తుంది. సింపుల్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో అట్లా ఒక 2-3 ప్రొడక్ట్స్ని లేదా ఒక సెట్ ఆఫ్ ఒక కాంబినేషన్ ప్రోడక్ట్. ఇప్పుడు చాలామంది బ్యూటీకి ఏదైనా క్రీమ్ ఉందా అని అడుగుతారు. ఎస్, సింపుల్గా చూసుకుంటే హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ ఒకటి ఇచ్చేయచ్చు. బట్ అది ఫుల్ ప్లెజ్డ్గా పని చేయాలి అని అంటే సోప్తో ఫేస్ వాష్ చేసుకుంటే వర్కౌట్ కాదు. ఫోమ్ క్లెన్జర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవాలి. అట్లనే ఇంటర్నల్గా కూడా హెల్తీగా ఉన్నప్పుడు మనం
ఆ బెనిఫిట్ని త్వరగా చూడగలుగుతాం. దానికోసం దీని కాంబినేషన్గా మనం స్పిరులినా కూడా రికమెండ్ చేస్తా ఉన్నాం. స్పిరులినా యూజ్ చేయడం వల్ల ఇందులో ప్రోటీన్ వస్తుంది, ఆల్ విటమిన్స్ మినరల్స్ వస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. స్కిన్ హెల్దీగా ఉండాలి అని అంటే ప్రోటీన్ ఇంపార్టెంట్. మనం ఎన్ని కేజీల వెయిట్ అయితే ఉన్నామో ప్రతిరోజు కూడా అన్ని గ్రామ్స్ ప్రోటీన్ మన బాడీకి అవసరం ఉంటుంది. కరెక్ట్గా అన్ని గ్రామ్స్ ప్రోటీన్ మనం ఇవ్వగలిగినప్పుడు స్కిన్ హెల్దీగా ఉంటుంది. అట్లానే స్కిన్ ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. సో అవి కూడా మనకి స్పిరులినాలో వస్తూ ఉన్నాయి. సో స్కిన్ ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ మెయింటైన్ అవుతూ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయాలంటే మల్టీ విటమిన్స్ అవసరం ఉంటుంది. సో అది కూడా మనకి స్పిరులినా ద్వారా రావటం జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు యూట్యూబ్లో లేదా ఏదైనా ఇంటర్వ్యూస్లో కూడా చెప్తా ఉంటారు, ఎన్టీఆర్ గారు చికెన్ ఎక్కువ తినేవాళ్ళు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఆయన చికెన్ తినేవాళ్ళు అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అంటే ఇప్పుడు చికెన్ అయితే బాగలేదండి డెఫినెట్గా. సో ఎందుకు చికెన్ ఎక్కువ తినేవాళ్ళు అని అంటే చికెన్లో ప్రోటీన్ ఎక్కువ వస్తుంది. సో ఆ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, స్కిన్ అనేది అక్కడ అట్రాక్టివ్గా తయారవుతుంది. బట్ ఇప్పుడు చాలా డేంజర్గా ఉంది. దయచేసి వీలైనంత వరకు ప్రోటీన్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో చికెన్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉంటే చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి పల్లీలు ఇటువంటి వాటిల్లో రావటానికి ఉంది, ఆల్మండ్స్ కానివ్వండి, ఆ, క్యాజు ఇటువంటి వాటిలో కూడా మనకు ప్రోటీన్ వస్తాయి. కొన్ని రకాల ఫ్రూట్స్లో కూడా మనకి ప్రోటీన్ రావటం జరుగుతూ ఉంది. సో అందుకోసం వాళ్ళు ఎక్కువ తీసుకునేవాళ్ళు. సో ఇది ఇటువంటి మినిమం నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలండి. సో అంతేగాని మన వాళ్ళు ఎవరో ఫేస్ క్రీమ్ అడిగారు కదా అని చెప్పేసి ఇంకా చాలామంది హైడ్రా సెట్ కూడా కాదు, ఓన్లీ హైడ్రా క్రీమ్ ఒక్కటే ఇచ్చేస్తూ ఉంటారు. లేకపోతే ఫేమ్ న్యూట్రిషన్ క్రీమ్ ఒక్కటే ఇస్తూ ఉంటారు. సో అది వర్కౌట్ కాదండి. డెఫినెట్గా మనకి వాళ్ళ దగ్గర నుంచి అంత మంచి ఫీడ్బ్యాక్ అనేది రాదు. మంచి ఫీడ్బ్యాక్ రావాలి అని అంటే ద కాంబినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పేస్ట్ ఇచ్చినప్పుడు బ్రష్ ఇవ్వాలి, షాంపూ ఇచ్చినప్పుడు హెయిర్ ఫాల్కి హెయిర్ టానిక్ స్పిరులినా కూడా ఇవ్వాలి. సో హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ ఇచ్చినప్పుడు హోమ్ క్లెంజరు స్పిరులినా కూడా ఇవ్వాలి. సార్ అంతంటే మళ్ళీ ఎక్కువైపోతుంది, వాళ్ళు అంత పెట్టలేరు సార్ అంటే ఇవ్వద్దు, నో ప్రాబ్లం. మీరు 100 మంచి పనులు చేసినా ఒక చెడ్డ పని చేశారంటే ఆ 100 మంచి పనులు మర్చిపోతారు, ఈ చెడ్డ పని గురించి మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకోపోయినా ఇబ్బంది ఏం లేదు. బట్ ఒకరి దగ్గర నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కనుక వచ్చింది అని అంటే ఫస్ట్ మనం నీరసపడిపోతాం. అరే ఇది పని చేయట్లేదు అట్టుందే అనేటువంటి ఆలోచన మనలో వస్తుంది. సో నలుగురు దగ్గర నుంచి అటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని అంటే బిజినెస్లో నుంచి మనం డ్రాప్ అయిపోతాం. ఒకవేళ వాళ్ళు తీసుకోలేదు, ఎస్ మనం వాడుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, వాడుకుంటున్నాం, మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది, వాడుకుంటున్నాం. సో ఎవరికైనా ఇచ్చినా కాంబినేషన్గా ఇవ్వగలిగితే వచ్చేటువంటి రిఫరెన్స్ తోటి మనం బిజినెస్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కాంబినేషన్ ఇవ్వకుండా ఏదో సింగిల్ ప్రోడక్టే వాళ్ళు కొనగలరు అని చెప్పేసి మీరు అట్లా కావాలనుకుంటే మీరు హైడ్రాసెట్ ఇవ్వద్దు. ఓన్లీ ఫోమ్ క్లెన్జర్ కావాలంటే ఇవ్వండి. ఫేస్ వాష్కి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ కనపడుతుంది. స్పిరులినా ఒకటి ఇవ్వండి, హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది, మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. బట్ మీరు హైడ్రా సెట్ ఇచ్చారు వాళ్ళకి ఒక పర్పస్ మీద అని అంటే మాత్రం సోప్ యూస్ చేస్తూ హైడ్రా సెట్ యూస్ చేస్తే అంత గొప్ప రిజల్ట్ అనేది రాదు. ఇప్పుడు పింపుల్స్ పోవడానికి కూడా టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫోమ్ క్లెంజర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవడం, హైడ్రా సెట్ అప్లై చేసుకోవడం, స్పిరులినా క్యాప్సూల్స్ డైలీ 2 టైమ్స్ తీసుకోవటం. సో దీంతో అటువంటి ప్రాబ్లమ్ని టీనేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంఆర్పి రేటు చెప్పాలండి మనం. ఆ విధంగా ఎంఆర్పి రేట్ చెప్పి మనం ఇవ్వగలిగినప్పుడు మనకి ఇక్కడ ఒక 800 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి మీరు ఈ కాంబినేషన్ తోటి 15 రోజులలో ఒక్కరికి ఇవ్వగలిగినా కానీ నెక్స్ట్ ఇయర్ 2025లో ఒక 24 మెంబర్స్కి మీరు ఇవ్వగలిగితే పర్సనల్గా కొత్త వాళ్ళకి ఆ 24 మెంబర్స్ నుంచి మీకు కనీసం 240 మెంబర్స్ రిఫరెన్స్లు రావటం జరుగుతుంది. సో మీకు వచ్చినటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది. సో 240 మెంబర్స్ నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 800 రూపీస్ మీకు రిటైల్ ప్రాఫిట్ వచ్చింది అనుకుంటే 240 ఇంటూ 800
1,92,000. 2,00,000 రూపాయలు ఓన్లీ ఈ కాంబినేషన్ తోటి మీరు సంపాదించుకోవచ్చు. నాకు తెలిసి చాలామంది 2,00,000 కోసం సంవత్సరం అంతా పనిచేస్తూ ఉన్నారు. రోజుకి మినిమం 10 అవర్స్. మీరు చూడండి, 2 lakhs ప్యాకేజీలు వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు యాన్యువల్లీ. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్. సో ఒక కాంబినేషన్ని చూస్ చేసుకోండి, లేదా పేస్ట్ బ్రష్ ఒక కాంబినేషన్, ఫోమ్ క్లెంజరు హైడ్రా సెట్ స్పిర్లోనా ఒక కాంబినేషన్, స్కాల్ప్ కేర్ సెట్ అండ్ స్పిర్లోనా, దానికి కూడా డాండ్రఫ్ ఉందన్నా కానీ స్పిర్లోనా యాడ్ చేయాలి ఒక కాంబినేషన్, ఓరల్ కేర్ సెట్ ఫోమ్ క్లెంజర్ ఒక కాంబినేషన్. సో ఇట్లా డిటర్జెంట్ లిక్విడ్ డిష్ వాషింగ్ లిక్విడ్ ఒక కాంబినేషన్. డిష్ వాషింగ్ లిక్విడ్తో పాటు కంపల్సరిగా స్క్రబ్బర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, దాని రిజల్ట్ వేరే ఉంటుంది. సో ఇట్లా కొన్ని కాంబినేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఓవరాల్గా ఒక 10 ప్రొడక్ట్స్ తోటి 2025ని చాలా ఫ్రూట్ఫుల్గా చేసుకోవచ్చండి. చాలామంది అదేదో గేమ్ ఆడుతూ ఉంటారు మొబైల్లో, ఫ్రూట్స్ది. సో ఫ్రూట్ఫుల్ అయినప్పుడు అంటే టేస్టీగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ స్కోర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అటువంటి కాంబినేషన్లో మీరు ప్రోడక్ట్ ఇవ్వగలిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మినిమం రిఫరెన్స్లు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక 1 yearలో మోర్ దెన్ 10 రిఫరెన్సెస్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనం వర్కౌట్ చేయగలిగితే 2025 చాలా బ్రైట్గా ఉంటుందండి. బట్ ఈ పని చేయాలంటే మన దగ్గర ప్రొడక్ట్ ఉండాలి. సో మీరు ఏదైతే కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కాంబినేషన్లో ప్రొడక్ట్స్ ఒక 2 sets 3 sets మీరు చూస్ చేసుకోండి. వాటి గురించి నాలెడ్జ్ తీసుకోండి. వాటి గురించి ఉన్నటువంటి టెస్ట్ మోనీస్ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ఉన్నాయి మనకి, కొన్ని కలెక్ట్ చేసుకోండి. మొబైల్లో దాని వరకు సపరేట్గా కావాలనుకుంటే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దానికి మూవ్ చేసుకోవచ్చు మీరు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా చూపించవచ్చు. సో అట్లా ఇమీడియట్గా వాళ్ళకి కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మనకి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అట్లనే డాండ్రఫ్. సో డాండ్రఫ్ తోటి చాలా మంది సఫర్ అవుతున్నారండి. మేజర్గా చూస్తే టీనేజ్లో ఉన్నవాళ్ళు, స్టూడెంట్స్, హాస్టల్లో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది సఫర్ అవుతా ఉన్నారు. సో దీనికి మన దగ్గర స్కాల్ప్ కేర్ సెట్ ఉంది. స్కాల్ప్ కేర్ సెట్తో పాటు స్పిర్లోన కూడా మనం డెఫినెట్గా వాళ్ళకి రిఫర్ చేయాలి. ఎప్పుడైతే ఆ కాంబినేషన్గా మనం ఇవ్వగలుగుతామో రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది. దానితో పాటు కొన్ని ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి. లైక్ ప్రతిరోజు కూడా వాళ్ళు ఏదైతే తలస్నానం చేసిన తర్వాత యూజ్ చేసేటువంటి టవల్ ఏదైతే ఉందో ప్రతిరోజు దాన్ని వాష్ చేసుకోవాలి. వాళ్ళు తలదూకునేటువంటి దువ్వెన ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా దాన్ని క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు పడుకునేటువంటి పిల్లో ఏదైతే ఉందో పిల్లో కవర్ కూడా ప్రతిరోజు చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఒకవేళ బెడ్షీట్ యూజ్ చేస్తూ ఉంటే నిద్రపోయేటప్పుడు కప్పుకుంటా ఉంటే తలకి, దాన్ని కూడా వీలైతే ప్రతిరోజు కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎందుకనంటే ఆ దువ్వెనకు ఉన్నటువంటి డాండ్రఫ్, లేదా టవల్కున్నది, లేదా ఆ పిల్లో కవర్కున్నది, బెడ్షీట్కున్నది మళ్ళీ అంటుకొని మళ్ళీ అది పెరగటానికి కారణం అవుతూ ఉంటుంది. సో ఈ డాండ్రఫ్ రావటానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ప్రాపర్గా ప్రోటీను మల్టీవిటమిన్స్ ఇంటేక్ వాటర్ సరిగా తీసుకోకపోవటం. సో ఇవి మెయిన్ రీజన్స్. దాన్ని వదిలిపెట్టేసి బయట షాంపూలు వేసి రుద్దుతూ ఉంటారు చాలామంది. సో దాంతో సాల్వ్ కాదండి. వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. తర్వాత ఆ స్కాల్ప్ రిపేర్ అవ్వటానికి మన ప్రోటీన్ అనేది హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. అట్లనే ఈ షాంపూ కూడా తలకి అప్లై చేసిన తర్వాత ఆ ఫోమ్ వచ్చిన తర్వాత అంటే నొరగ వచ్చిన తర్వాత ఒక 3 to 5 minutes దాన్ని మసాజ్ లాగా చేస్తూ ఉంచాలి. ఆ విధంగా చేయగలిగినప్పుడు డాండ్రఫ్ అనేది త్వరగా కంట్రోల్ అవుతుంది. ఈ ప్రికాషన్స్ ఫాలో అయినప్పుడు మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో అట్లా చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో అటువంటి ప్రాబ్లం కనుక ఉంటే స్కాల్ప్ కేర్ సెట్ ఓన్లీ షాంపూనే ఇస్తున్నారు చాలామంది. వర్కౌట్ కాదండి, త్వరగా రిజల్ట్ రాదు. స్కాల్ప్ కేర్ సెట్ ఇవ్వండి. ఎందుకు దాన్ని సెట్గా ఇచ్చారు అని అంటే సెట్గా యూజ్ చేయాలి. హెయిర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, దాన్ని రిపేర్ చేయాలంటే కండిషనర్ కావాలి. సో స్కాల్ప్ కేర్ షాంపూ, కండిషనర్ సెట్ ఇవ్వండి. దాంతోపాటు స్పిర్లోనా మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వండి. ప్లెంటీ ఆఫ్ వాటర్. వాళ్ళు ఎంత అయితే వెయిట్ ఉన్నారో వెయిట్ ప్రకారం వాటర్ రోజు ఎంతైతే తీసుకోవాలో అంత వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలండి. దీనిలో కూడా మళ్ళీ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. వాటర్ తీసుకోమంటే పొద్దున్నే నిద్ర లేవగానే 1 లీటరు, సాయంత్రం పడుకునేటప్పుడు 1 లీటర్ తాగితే వర్కౌట్ కాదండి. ప్రతి గంటకి మినిమం ఒక 100 to 200 ml వాటర్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. మీరు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి
మార్నింగ్ నిద్ర లేకపోతే మీరు హాఫ్ లీటర్ తాగుతారు, లీటర్ తాగుతారు, వెల్ అండ్ గుడ్, సూపర్, మంచి అలవాటు. బట్ ప్రతి గంటకి కూడా మీరు మినిమం 200 ml ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కనుక మీరు తాగగలుగుతూ ఉంటే మీరు పడుకోబోయే వరకు కూడా మీకు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, పర్టికులర్గా ఇటువంటి డాండ్రఫ్ కానీ పింపుల్స్ కానీ ఇటువంటి వాటిని అవాయిడ్ చేయడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. సో అట్లనే జాయింట్ పెయిన్స్ ఇటువంటివి కూడా రాకుండా కూడా ఉంటాయి. ప్రాపర్గా చాలా మంది జర్నీలో ఉన్నప్పుడు వాటర్ సరిగా తాగరు. కారణం మళ్ళీ పాస్ వస్తాయి, ఎక్కడ నాగాలి పోయాలి, ఎక్కడ బాత్రూమ్స్ ఉంటాయో ఉండవో, ఎక్కడ పోసుకోవాలి, ఇది ఒక టెన్షన్. మీరు జర్నీ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా గంటకు ఒకసారి మినిమం ఒక గ్లాస్ వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్త్కి ఇదొక వన్ ఆఫ్ ద టిప్. సో ఇవి ఫాలో అవుతూ వాళ్ళ డాండ్రఫ్ని మనం కంట్రోల్ చేసుకోమని చెప్పొచ్చు అండి. డాండ్రఫ్ కావచ్చు, పింపుల్స్ కావచ్చు. సో దట్ ఈస్ ద కాంబినేషన్. అయితే మనకున్నటువంటి ఒక వరం ఏంటి అని అంటే అటామీ ఎమోహిమ్. నిజంగా వరం అనే చెప్పొచ్చు అండి. సో దీన్ని నేను యూజ్ చేస్తున్నందుకు నేనైతే చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. సో దాని ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ ఆ విధంగా ఉంది. ఇవాళ చాలా మందితోటి కంపేర్ చేస్తే, లైక్ నేను ఆ, మొన్న 2 days మా రిలేటివ్స్ని కొంచెం కలవటం కోసం వెళ్ళా. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకి అది బాగలేదు, వీళ్ళకి ఈ ఆపరేషన్ అయింది, వాళ్ళకి అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పేసి ఇట్లానే చెప్తా ఉన్నారు. ఇన్ని లక్షలు అయిపోయినాయి. సో ఆ, మన డెలివరీ అయితే వేరే వాళ్ళకి కమలు పిల్లలు పుడితే 40 లక్షలు ఇప్పటి వరకు ఖర్చు అయింది వాళ్ళకి. ప్రో ఆ, ప్రీ డెలివరీ అయింది, 7th monthలోనే డెలివరీ అయింది. చూడండి అంటే ఆ, ఇంకొకరు వాళ్ళ ఇంట్లో స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ ఎవరిదమ్మా అని అంటే మొన్నే మా మామయ్యకి ఆపరేషన్ చేయించాము. సో ఇట్లా ఇంకొకరు స్టంట్ వేయించుకున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటువంటివే మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. సో ఇటువంటివి మనము ఫేస్ చేయకుండా ఉండాలి, మన ఫ్యామిలీకి అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర ఇవాళ డబ్బులు లేకపోతే బిజినెస్ని డెవలప్ చేసుకొని మీరు సేల్స్ మాస్టర్ అయితే ఎమోయిన్ ఫ్రీగా వస్తూ ఉంది. సో దాన్ని రోజుకు ఒకసారి చెట్టు యూజ్ చేసినా 2 నెలలు వస్తుంది. సో ఆ లోపు మీరు ఇన్కమ్ని క్రియేట్ చేసుకొని కొనుక్కొని వాడగలిగేటువంటి స్థాయికి డెఫినెట్గా రాగలుగుతారు. సో దాన్ని ప్లాన్ చేసుకోండి. 2025లో ఒక 3 months 90 daysలో నేను సేల్స్ మాస్టర్ కావాలి, లేదా ఒక 100 days 3 నెలలు గ్రౌండ్ వర్క్ చేయండి. జనవరి నుంచి మార్చి వరకు, ఏప్రిల్ 1st నుంచి 15th వరకు సేల్స్ మాస్టర్ కావాలని టార్గెట్ పెట్టుకోండి. సో దానికోసం ఈ ముందున్నటువంటి 3 నెలలు 90 రోజులు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక ప్లాన్ ప్రకారం వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీరు ఏప్రిల్లో సేల్స్ మాస్టర్ అవుతారు. సేల్స్ మాస్టర్ అయ్యారంటే ఎమోహిమ్ మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. మీరు ఏప్రిల్ నుంచి ఎమోహిమ్ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని కలియుగ సంజీవని అని చెప్పేసి చెప్తా ఉన్నామండి. సో కలియుగ సంజీవని, సంజీవని అని అంటే అది ఉంది అని అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఇది ఏదో బాగలేని వాళ్ళకి, అంటే వాళ్ళు ఇంకా క్యాన్సర్ వచ్చి ఆ 4th స్టేజ్ అంట, ఇదంట అదంట అనుకుంటూ బాగలేని వాళ్ళకు మాత్రమే సజెస్ట్ చేయటం కాదండి. ఎమోహిమ్ అనేది ఒక బొటానికల్ మిక్స్ హెల్త్ సప్లిమెంట్. హెల్త్ సప్లిమెంట్ మీన్స్ ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎవరైతే హెల్తీగా ఉండాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ముందుగానే యూజ్ చేయొచ్చు. ఇదేం చేస్తుందంటే బూస్ట్ ఓవరాల్ హెల్త్. ఓవరాల్గా మనం హెల్తీగా ఉండటం కోసం ఇది మనకి ఉపయోగపడుతుంది. అట్లనే మే హెల్ప్ సపోర్ట్ ఏ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూనిటీ సిస్టమ్ని హెల్దీగా ఉంచడం కోసం ఇది సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో మీరు ప్రాబ్లం వచ్చిన తర్వాత యూజ్ చేయాలి అని అంటే డెఫినెట్గా మినిమం 4 బాక్సులు యూజ్ చేయాలి. రోజుకు 2 ప్యాకెట్లు వాడాలి. మీరు అటువంటి ప్రాబ్లం నా వరకు రాకూడదు, నేను ఆ విధంగా ఎప్పుడూ కూడా సఫర్ అవ్వకూడదు అనుకుంటే ముందుగానే దీన్ని పర్చేజ్ చేసుకొని మీ కనుక క్యాపబిలిటీ ఉంటే కనీసం రోజుకు 1 ప్యాకెట్ అన్నా మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఆల్టర్నేటివ్గా అయినా సరే మీరు యూజ్ చేయగలిగితే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది, ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది.
సో ఇటువంటి ప్రోడక్ట్ గురించి మనం బయటికి వెళ్ళేసి మనకున్నటువంటి సర్కిల్లో లేదా మార్కెట్లో దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉండాలి అని అంటే డెఫినెట్గా దానికి తగ్గట్లుగా ఇటువంటి ప్రోడక్ట్లు మనం యూస్ చేస్తూ మన లైఫ్ స్టైల్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇవాళ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రతిరోజు కూడా వాకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకపోవడం జరుగుతూ ఉంది. టైం టు టైం వాటర్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటికి ఖర్చు లేదండి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకపోవడానికి ఖర్చు లేదు. టైంకి వాటర్ తీసుకోవడానికి ఎక్స్ట్రా ఖర్చు ఏం పెట్టట్లేదు. సో సఫిషియెంట్గా నిద్ర మినిమం 7 అవర్స్ నిద్రపోవడం అనేది జరుగుతూ ఉంది. దానికోసం డేని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని నైట్ ఎర్లీగా పడుకుంటే సరిపోతుంది. దానికి ఖర్చు లేదు. సో మన ఏ తినేటువంటి తిండి ఏదైతే ఉందో అవగాహనతోటి తింటాం. టైంకి తినాలి, అవగాహనతోటి తినాలి, కరెక్ట్ క్వాంటిటీ తినాలి. తినేటువంటి దానిలో మన బాడీకి ఉపయోగపడేవి ఉన్నాయా లేదా ఇవి చూసుకొని తినాలి. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత తింటే డెఫినెట్గా మన లైఫ్ స్టైలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అనారోగ్యాన్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతా ఉన్నామో ఇటువంటి ప్రోడక్ట్ గురించి మనం ఎవరితో కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడలేమండి. సో మనం హెల్దీగా ఉన్నప్పుడు ఇంకొకరికి దాని గురించి చెప్పొచ్చు. మనం హెల్దీగా ఉండాలి అని అంటే సో మనం ఇటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయడంతో పాటు మన లైఫ్ స్టైల్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. సో అవి మీకు మీరు మిమ్మల్ని ఎక్సలెంట్ చేస్తాయి. సో ఇవాళ నా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది, దాని ద్వారా నాకు బిజినెస్ వస్తుంది అని అంటే నేనేం పెద్ద పొట్టేసుకొని టీ షర్ట్ వేసుకుంటే పొట్ట కనపడుతూ ఇట్లాగా చింపిరి చింపిరిగా ఉండి ఎట్లా అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను కూడా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేను. సో మీరు మీరు గమనిస్తూనే ఉన్నారు. ఎవరైతే 3 ఇయర్స్ నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నారో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ పోయింది, ఓవర్ వెయిట్ తగ్గిపోయి ఇవాళ కొంచెం అట్రాక్టివ్గా కనపడతా ఉంది బాడీ. అట్లనే స్కిన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయడం ద్వారా కాస్త అందంగా తయారయ్యాము. ఏ రోజు కూడా నాకు హెల్త్ బాగలేదని చెప్పేసి కంప్లైంట్ చెప్పింది లేదు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలామంది కాల్ చేస్తారు, ఎక్కడున్నారు సార్ అని అంటే సార్ బిజీగా ఉన్నారా అని అంటే లేదు సార్ వాకింగ్ చేస్తున్నా, మీరు మాట్లాడొచ్చు అని చెప్పేసి చెప్తా. సో ప్రతిరోజు కూడా లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా పెట్టుకొని ఫాలో అవటం జరుగుతూ ఉంది. సో ఆ కారణంగా ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టే ఇంకొకరికి దాని గురించి చెప్పగలుగుతా ఉన్నాం. సో మీరు ప్రోడక్ట్ డబ్బులు ఉంటే ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. బట్ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ మనల్ని ఎక్సలెంట్ చేస్తుందండి. సో లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు 6 గంటలకు మీటింగ్ పెడుతున్నాం, ఏమి ఇవాళ ఒక్కరోజు స్పెషల్గా పెట్టింది కాదు. దాదాపు 3.5 సంవత్సరాల నుంచి ఉదయం 6 గంటలకు మీటింగ్ పెడుతున్నాం. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. బట్ మనం జాయిన్ అయ్యేది 6:05కి, 6:10కి, 6:15కి, 6:30కి కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఈ పాటికి అసలు నిద్ర కూడా లేరు, ఇంకా ఎప్పుడో యూట్యూబ్లో చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకపోవటం అనేది ఒక ఆరోగ్యానికి మంచి అలవాటు అండి. సో దానికి ఖర్చు లేదు. నైట్ పెందలాడి పడుకుంటే సరిపోతుంది. అట్లీస్ట్ 10కి పడుకున్న మార్నింగ్ 5కి నిద్ర లేకపోవచ్చు, సరిపోతుంది ఆ నిద్ర మన ఏజ్కి. సో ఆరోగ్యంగా ఉండటానికి ఇటువంటి ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ని కూడా కరెక్ట్ చేసుకొని వీటిని యూజ్ చేసేటువంటి స్థాయికి 2025లో ప్రతి ఒక్కరు కూడా రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అట్లానే ఆ, పిల్లల కోసం మనకి సెరా బేబీ సెట్ ఉంది. చాలామంది కాస్ట్ అనుకుంటారు, బట్ ఇట్స్ వెరీ రీజనబుల్ అండి. ఒక సెట్ 3 మంత్స్ ఖచ్చితంగా వస్తూ ఉంది. మా ఇంట్లో కూడా ఒక పాప ఉంది. ఆమె పుట్టగానే హాస్పిటల్లో పుట్టగానే వెంటనే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టాను. 11వ రోజు చేసేటువంటి స్నానం అంటే ఫస్ట్ స్నానం ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి కూడా సెరా బేబీ సెట్ యూజ్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీ పిల్లల యొక్క ఆరోగ్యకరమైన మరియు తల్లి ప్రేమ వంటి సురక్షితమైన పెరుగుదల కోసం సహజ మరియు సురక్షితమైన పదార్థాలతో తయారు చేయబడింది. సో తల్లి ప్రేమతోటి దీన్ని కంపేర్ చేస్తున్నారండి. పిల్లల్ని మనం ఎట్లా చూసుకుంటాం, ఎంత గారాబంగా చూసుకుంటాం. సో అటువంటి పిల్లలకి బయట మార్కెట్లో బేబీ ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా రకాలుగా.
బట్ కంపారిజన్ చేసేసి మన బడ్జెట్లో ఏదైతే వస్తుందో అని చెప్పేసి తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉన్నారు. సో అందులో ఉన్నటువంటి ఆ కెమికల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ పిల్లలకి, ఒకవేళ మీకు ఈరోజు ప్రాబ్లం కనపడకపోవచ్చు, బట్ వాళ్ళు పెరిగే కొంది డెఫినెట్గా కనపడుతుంది. ఇవాళ నేను మా బాబుని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మందిని గమనిస్తూ ఉంటా. కళ్ళకి అద్దాలు పెట్టుకొని ఉంటారు. మామూలు సైజు కూడా కాదు, భూతద్దాల సైజు పెట్టుకొని ఉంటారు ఒక్కొక్కరు. సో వాళ్ళు అంత తక్కువ ఏజ్లో అటువంటి అద్దాలు పెట్టుకునేటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళు తెలియకుండా యూస్ చేస్తున్నటువంటి కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్. సో ఒక సోప్ యూజ్ చేస్తారండి. సోప్ యూజ్ చేసినప్పుడు, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కంట్లో పడితే మంట పుడుతుందా లేదా? డెఫినెట్గా మంట పుడుతుంది. కారణం దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్. మీరు షెరా బేబీ షాంపూ అండ్ బాడీ క్లెన్జర్ ఏదైతే ఉందో, దీంతో ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని చూడండి, కళ్ళు తెరిచి చూడండి, మంట అనేది ఉండదు. పర్సనల్గా నేను టెస్ట్ చేశా. నేను టెస్ట్ చేసిన తర్వాతనే మా బాబుకి యూజ్ చేసాము. ఇప్పుడు మా పాపకి యూజ్ చేస్తున్నాం పుట్టిన దగ్గర నుంచి. 3 నెలలు ఖచ్చితంగా వచ్చిందండి ఒక సెట్. సెకండ్ సెట్ కొన్నాను, ఇప్పుడు 5 నెలలు నడుస్తూ ఉంది. సో అందులో ఇప్పుడు చలికాలం అని చెప్పేసి లోషన్ రోజుకి 2-3 సార్లు పూస్తూ ఉంది మా ఆవిడ. లోషన్ అయిపోయింది, ఇంకోటి కావాలన్నది. సరే అమ్మ, రేపు ఫస్ట్ వీక్లో ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పేసి చెప్పాను. సో అట్లా అంటే తల్లి ప్రేమకి సమానమైనటువంటి సురక్షితమైనటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసినటువంటి ప్రోడక్ట్. సో దీన్ని పుట్టిన పిల్లల దగ్గర నుంచి, అంటే 0 నుంచి 10 ఇయర్స్ పిల్లల వాళ్ళ వరకు యూస్ చేయొచ్చు. సో ఇటువంటివి మనం యాడ్ చేసుకోవడం, యూస్ చేయటం, ఆ రిజల్ట్ని అబ్జర్వ్ చేసి కొత్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయటం. సో చాలా మంచి ప్రోడక్ట్స్ అండి, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అట్లనే న్యూట్రాసిటికల్ మిక్స్ ఎమోయిమ్ తర్వాత హెల్త్ పరంగా బాగా ఎక్కువ సేల్ ఉన్నటువంటి ప్రోడక్టు. పర్టికులర్గా మన సౌత్ ఇండియాలో ఫుడ్ లవర్స్ ఎక్కువ అండి. మసాలాలు ఇటువంటివన్నీ కూడా మనం ఎక్కువ తింటూ ఉంటారు మన వాళ్ళు. సో ఆ కారణంగా మనకున్నటువంటి హ్యాబిట్స్కి న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా యాడ్ అవ్వాలి. సో ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం, అనారోగ్య జీవన శైలి సంతులనం చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడతా ఉంది. సో డైజెషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం ఉంది. సో ఏదన్నా కొంచెం ఎక్కువ తింటే పొట్ట ఉబ్బరం వస్తుంది అని అంటే డైజెషన్ ప్రాబ్లం ఉంది చాలామందికి. మీరు యూరిన్ చేసినా లేదా మోషన్కి వెళ్ళినా లేదా గ్యాస్ రిలీజ్ అయినా స్మెల్ వస్తుంది అని అంటే మీకు ఇంటర్నల్గా స్టమక్లో బ్యాక్టీరియా ఉంది. సో మీరు దాన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే సింపుల్, న్యూట్రాసిటికల్ మిక్స్ మీ లైఫ్కి యాడ్ చేసుకోవటం. సో ఇది బాక్స్లో 60 ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లం మీకు ఏదన్నా ఉంది అని అంటే మినిమం ఒక 3 వీక్స్ కంటిన్యూగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంటైర్ ఫ్యామిలీ కూడా యూజ్ చేయొచ్చండి. 10 ఇయర్స్ అండ్ అబోవ్ పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. బట్ పిల్లలకి డైలీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఆ, పిల్లలు నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువగా తింటా ఉన్నారు. అట్లా ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కొంచెం డైజెషన్ ఇబ్బందిగానే ఉంటుంది. సో లేజినెస్ పెరుగుతుంది. సో అట్లా తిన్నప్పుడు ఆ రోజు మీరు న్యూట్రాసిటికల్ మిక్స్ ఇవ్వచ్చు. లేదా మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నారు, లేదా ఫంక్షన్కి వెళ్ళొచ్చాక కాస్త అక్కడ తిన్న తిండికి కాస్త ఇబ్బంది పడతా ఉన్నారు. సో మీరు న్యూట్రాసిటికల్ మిక్స్ యూస్ చేయొచ్చు. సో అట్లా మీకు ఆ ప్రాబ్లం కనుక ఉంది అని అంటే క్లియర్ చేసుకోవడానికి ఒక 3 వీక్స్ కంటిన్యూగా డైలీ ఒక సాచెట్ బిఫోర్ బెడ్ డైరెక్ట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీన్ని వాటర్లో గీటర్లో మిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. డైరెక్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. జస్ట్ 2.5 గ్రామ్స్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ద బెస్ట్ ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ కాంబినేషన్ ఎంటైర్ ద వరల్డ్ అని చెప్పి చెప్పొచ్చండి మన న్యూట్రాసిటికల్ మిక్స్. పర్టికులర్గా మన ఇండియాలో అవైలబిలిటీ ఉన్నటువంటి న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది ఎంటైర్ ద వరల్డ్ ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ కాంబినేషన్లో డైజెషన్కి ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో అటువంటి ప్రోడక్ట్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. నిజంగా నాకు ఒక క్లయింట్ ఉన్నాడు. ఆయన కొంచెం హై లైఫ్ స్టైలు, చాలా పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ప్రతిరోజు కూడా మందు తాగాల్సినటువంటి పరిస్థితి ఆయనకి ఏర్పడతా ఉంటుంది క్లయింట్స్తో కలిపో అట్లాగా. సో ఈవినింగ్ 7 o'clockకి ఎక్కడికన్నా ఆ విధంగా డ్రింక్ చేయడానికి వెళ్తున్నారంటే ఆయన 5 వరకు రెడీ అయ్యేసి న్యూట్రాసిటికల్ మిక్స్ వేసుకొని
వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. సో ఏ రోజు కూడా ఆయన ఎక్కడ ఆ తాగిన మత్తులో తిన్నా తినకపోయినా ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ఇబ్బంది అనేది లేకుండా ఆయన చాలా హెల్దీగా ఉన్నారు. ఏజ్ ఆఫ్ 55+, 55 పైన. దానికి ఆయనకి హెల్ప్ చేస్తుంది ఏంటంటే న్యూట్రాసిటికల్ మిక్స్. జర్నీలు చేస్తూ ఉంటారు, అదర్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. సో జర్నీ చేస్తున్నారంటే డెఫినెట్గా ఎన్ని రోజులైతే జర్నీ చేస్తున్నారో దానికి డబుల్ న్యూట్రాసిటికల్ మిక్స్ ఆయన ఎత్తుకొని పోవటం జరుగుతూ ఉంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ తింటామో ఏం తింటామో ఎంత తింటామో తెలియనటువంటి పరిస్థితి. డెఫినెట్గా మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తీసుకున్నాము లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అయ్యి ఫుడ్ తీసుకున్నాం అంటే రోజు తినేదానికంటే కూడా ఎక్కువ తినటం జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఎంత డిసిప్లైన్డ్గా ఉందాం అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఐటమ్స్ రకరకాల వెరైటీస్ అన్నీ కూడా టెంప్ట్ చేస్తే తినేస్తాం. సో న్యూట్రాసిటికల్ మిక్స్ కనుక మీరు కనుక యూజ్ చేయగలిగితే మీరు అట్లా టెంప్ట్ అయ్యి ఒకవేళ ఎప్పుడన్నా ఓవర్గా తిన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇవాళ సింపుల్ అండి, దానికి ఏమి పెద్ద టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు కొంతమంది వస్తుంటారు ఆఫీస్కి, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళారు అని అంటే ఆ తర్వాత పోతే స్మెల్ వస్తూ ఉంటుంది. వాళ్ళు జస్ట్ పాస్కి వెళ్ళి ఉంటారు కానీ స్మెల్ వస్తూ ఉంటుంది. కారణం అనారోగ్యంగా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి న్యూట్రాసిటికల్ మిక్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. సో మోషన్కి వెళ్ళారు, మీకు మీకు తెలుస్తుంది మీ ఇంట్లో కూడా. ఆ, ఎవరైనా కావాలంటే మా ఇంటికి వచ్చేసి చూడండి. నెలకు ఒక్కసారి వాష్రూమ్ క్లీన్ చేసినా కానీ ఏ మాత్రం స్మెల్ రాదు. స్మెల్ వచ్చిందంటే మావాడు అసలు పోడు. ఎవరింటికన్నా వెళ్తే అదొక ప్రాబ్లం మావాడితోటి. వాడు వాళ్ళ బాత్రూమ్ యూజ్ చేయడు, ఇంటికి వెళ్దామా అంటా ఉంటాడు. కారణం ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతూ ఉన్నారు ఆ విధంగా. సో వాళ్ళందరికీ కూడా న్యూట్రాసిటికల్ మిక్స్ గురించి అవగాహన కల్పించి ఈ ప్రోడక్ట్ని మనం రికమెండ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి ఫుడ్ తీసుకున్నారంటే వాళ్ళందరికీ కూడా అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి ఈవెన్ పిల్లలకు కూడా ఈ ప్రోడక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తీసుకోవడం ద్వారా అంటే ఎప్పుడైతే డైజెషన్ కరెక్ట్గా జరుగుతూ తీసుకున్నటువంటి ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయ్యి బాడీకి వంటబడుతూ ఉందో చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇవాళ ఊరుకూరుకుని సిక్ అవుతున్నారు. ఆ, జ్వరం వచ్చేస్తుంది లేదా జలుబు చేస్తున్నారు అంటే వాళ్ళకి తిన్నది వంట పట్టట్లా. వంట పట్టాలంటే న్యూట్రాసిటికల్ మిక్స్ యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ కాంబినేషన్ ప్రోడక్ట్ అండి. సో ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. 60 ప్యాకెట్స్ ఉంటాయి. మీరు నిజంగా ఫుల్ ప్యాకెట్ కొనలేకపోతే 3,900 పడుతుంది మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. మీరు అంత కొనలేకపోతే డెఫినెట్గా నాకు కాల్ చేయండి. నా దగ్గర ఎప్పుడు కూడా ఉంటాయి లూజు. మీకు ఒక 10 ప్యాకెట్లు కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. అది యూజ్ చేసినాక మీకు అర్థమైపోతుంది సో ఎటువంటి రిజల్ట్ వస్తుంది ఏంటనేది. సో అటామీ ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా వీఆర్ ద బెస్ట్ అండి, నెంబర్ 1 అని చెప్పి చెప్పొచ్చు ఎంటైర్ ద వరల్డ్. అటువంటి వాటితోటి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ పెడుతున్నటువంటి ప్రైస్ అనేది చాలా తక్కువ. దీనికోసం ఒక పెద్ద హాస్పిటల్ నడుస్తూ ఉంటుంది ఎర్రమంజిల్లో, అరుగుదలకు సంబంధించి. సో గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఇంకా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ 200 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టున్నారు. సో దాని అంతటికి కారణం అరుగుదలతోటి అందరికీ ప్రాబ్లమే. సో ఇదంతా కూడా లైఫ్ స్టైల్ని బేస్ చేసుకుని ఉంటాయండి. సో మనం తిండి విషయంలో డిసిప్లైన్డ్గా ఉంటే, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడంలో డిసిప్లైన్డ్గా ఉంటే, టైం టు టైం వాటర్ కరెక్ట్గా మనం తీసుకుంటా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్ స్టైల్ కూడా కొంచెం కరెక్ట్ చేసుకోమని చెప్పాలి. దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఎప్పుడైతే వాళ్ళకి సొల్యూషన్ కనపడుతుందో వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ వచ్చినటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ తోటి మనకి రిఫరెన్స్లు వస్తాయి. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరు కూడా వాడటానికి ప్రయత్నం చేయండి. అట్లనే మీకు తెలిసిన వాళ్ళకి ఆ విధంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి రికమెండ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. మీరు వాళ్ళకి కావాలనుకుంటే ఒక బాక్స్ కొనేసి విడిగా కూడా ఒక 3 వీక్స్కి ఇచ్చేయచ్చండి, నో ప్రాబ్లం. మీరు రిటైల్ చేసుకున్నారనుకుంటే రిటైల్ చేసుకోండి, విడిగా కూడా రిటైల్ చేయండి, నో ప్రాబ్లం, తప్పేం లేదు. వాళ్ళకి రిజల్ట్ వచ్చిందని అంటే తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళే కొనుక్కుంటారు బాక్స్. సో ఇది జస్ట్ ఒక 3 డేస్ యూజ్ చేసినా కానీ రిజల్ట్, చాలా మంచి రిజల్ట్ చెప్పిన వాళ్ళు మనకు ఉన్నారండి. సో ఆ విధంగా మీరు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి
చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. వాటి గురించి కూడా కంటిన్యూగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఇదంతా కూడా రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. ప్రతిరోజు కూడా నా యూట్యూబ్ ఛానల్ వాసు కామెడీ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం మెంబర్స్ కూడా ఇన్ఫామ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్రతి వీడియోను కూడా మార్నింగ్ అటెండ్ అవ్వలేకపోతే మళ్ళీ చూడమని చెప్పండి. మీరు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటే చూడొచ్చు. సో మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ రాకపోతే ఈ వీడియోను వాళ్ళతోటి షేర్ చేసుకొని మీ బిజినెస్ని పెంచుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో నేను ఏదో యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో కాదండి. నేను 3 సంవత్సరాల పైనుంచి పెడుతున్నా. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుగులో ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకలేదు. లేనప్పుడు అరే మనం నేర్చుకుంటున్నాం కదా, ఎందుకు మన వాళ్ళకి చెప్పకూడదు, ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా యూట్యూబ్లో చూసే యూట్యూబ్ని ఎట్లా స్టార్ట్ చేయాలో నేర్చుకొని వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతూ ఉంది. సో వీటిని ఉపయోగించుకొని బిజినెస్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చూసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని కూడా మీరు అక్కడ సజెస్ట్ చేయొచ్చు కామెంట్ రూపంలో. సో 2025లో ప్రతి ఒక్కరూ కూడా ఒక గోల్ తోటి వర్కౌట్ చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా అండి. సో ఆ గోల్ ఏంటనేది ఫిక్స్ చేసుకోండి. సో మీరు ఇవాళ డెసిషన్ తీసుకున్న April 1 నుంచి April 15 వరకు సేల్స్ మాస్టర్ కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కావచ్చు. సో ఈ 90 డేస్, 100 డేస్, ఈ 100 డేస్లో మీరు ప్లాన్ చేసుకొని ఏదైతే ఒక సిస్టమేటిక్గా వర్కౌట్ చేస్తారో డెఫినెట్గా మిమ్మల్ని ఆ స్థాయిలో తీసుకెళ్తుంది. వన్స్ ఒక్కసారి సేల్స్ మాస్టర్ అయ్యారంటే 60,000కు పైగా ఇన్కమ్ వస్తుంది. సో అక్కడి నుంచి కంటిన్యూగా నెలకు ఒక్కసారి మీరు సేల్స్ మాస్టర్ అయినా ప్రతి నెల కూడా అటువంటి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈ 90 డేస్ ఏదైతే మీరు వర్క్ చేస్తారో అదే వర్క్ గనక ఆ తర్వాత కూడా ఇంకొక 90 డేస్, 100 డేస్ చేయగలిగారంటే ప్రతి 15 రోజులకి సేల్స్ మాస్టర్ అవుతారు. నెలకి 1,50,000 ఇన్కమ్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి ప్లాన్ చేసుకోండి. ఆ వచ్చినటువంటి అమౌంట్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎమోషనల్గా దాని గురించి కనుక మీరు కనుక ప్లాన్ చేసుకోగలిగారు అని అంటే ఆ లెవెల్ రీచ్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. సో ఏదో చేద్దాంలే చూద్దాంలే జరుగుతుందిలే అనుకుంటే జరుగుతూనే ఉంటుందండి. ఇప్పటికీ మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంకా ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు? సో ప్లాన్ చేసుకుంటే అదే జరుగుతుంది. సో దానికి చాలా క్లియర్గా కూడా ఒక కొటేషన్ చెప్తా ఉంటారు ఎలాన్ మస్క్ది. మీరు మీ ఇంటిని శుభ్రం చేయడం కోసం 3 రోజులు కేటాయించారంటే దాన్ని శుభ్రం చేయడానికి 3 రోజులు పడుతుంది. మీరు మీ ఇంటిని శుభ్రం చేయడం కోసం 3 గంటలు మీరు కేటాయిస్తే 3 గంటల్లో అయిపోతుంది. అట్లానే మీరు కూడా మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు 100 డేస్ పెట్టుకుంటే 100 డేస్లో రీచ్ అవుతారు. లేదా 100 మంత్స్ పెట్టుకున్నా 100 మంత్స్లో కూడా రీచ్ అవుతారు. సో ఎంత పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో దానికి డెఫినెట్గా 100 డేస్ వర్కౌట్ చేస్తే సేల్స్ మాస్టర్ అవ్వచ్చు. పాసిబిలిటీ ఉంది. ఆల్రెడీ మేమందరం అయి ఉన్నాం. నేను 4 నెలల్లో పెట్టుకున్న 5 నెలల ఫస్ట్ 15 రోజుల్లో సేల్స్ మాస్టర్ అవ్వడం జరిగింది. సో టార్గెట్ యువర్ సెల్ఫ్. సో దానికి కావాల్సినటువంటి సపోర్ట్ చేయడానికి యాజ్ ఏ అప్లైన్గా, మెంటర్గా మేమైతే రెడీగా ఉన్నామండి. మీరు ఒక మంచి మెంటర్ని చూస్ చేసుకొని వాళ్ళతోటి కలిసి ప్లాన్ చేసుకొని డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.